పురాణాల ప్రకారం నరసింహస్వామి త్రేతాయుగంలో 5 రూపాల్లో సాక్షాత్కరించారు. అవి జ్వాలా నరసింహుడు, యోగ నరసింహుడు, గండబేరుండ నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, శ్రీ లక్ష్మీ నరసింహ రూపాల్లో యాదవ మహర్షికి దర్శనమిచ్చాడు. మరి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన యాదాద్రిలో నరసింహస్వామి ఎలా వెలిశాడు, ఎంతో ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మిస్తున్న ఆలయ పనులు ఎలా ఉన్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని భువనగిరి దగ్గరలో యాదగిరి గుట్ట మీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉంది. నరసింహ అవతారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి నరసింహుడు వెలసిన పవిత్ర క్షేత్రం యాదగిరి. పురాణానికి వస్తే హిరణ్యకశిపుని వధించిన తరువాత ఉగ్రరూపం చల్లారని నరసింహస్వామిని బ్రహ్మాది దేవతలు, మహర్షులు ప్రసన్నుని చేసుకోలేకపోయారు. వారంతా లక్ష్మీదేవిని సేవించి ఆయనను శాంతపరచవలసిందిగా ప్రార్థించారు. లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామి శాంతించిన క్షేత్రం ఇది. అందుకే ఇచ్చట ఆలయంలో స్వామి పేరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని అంటారు. యాదగిరి గుట్టకి సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలోని ఒక ఋషి కుమారుడు అయిన ఋష్యశృంగుడు యొక్క కుమారుడు అయిన యాదృషి. అతన్నే యాదర్షి అని కూడా అంటారు. చిన్నప్పటి నుంచి నరసింహ భక్తుడైన అతడికి ఆ స్వామిని దర్శించాలని బలమైన కోరిక ఉండేదట. నరసింహుణ్ణి అన్వేషించటానికి అడవులు, కొండలు, కోనలు తిరిగి ప్రస్తుతం ఉన్న యాదగిరి అరణ్య ప్రాంతానికి చేరుకొని బాగా అలసిపోయి ఒక రావి చెట్టు క్రింద నిద్రించగా కలలో ఆంజనేయ స్వామి కనిపించి, నీ పట్టుదల నాకు నచ్చింది, నీకు తోడుగా నేను ఉంటాను, కఠినంగా తపస్సు చేస్తే స్వామి తప్పక ప్రత్యక్షమవుతాడని చెప్పాడట. నిద్రలేచిన యాదగిరి అప్పుడే తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్ల తర్వాత ఉగ్ర నరసింహుడు ప్రత్యక్షమయ్యాడట. అప్పుడు యాదర్షి దేవుడిని తేజస్సు చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని కోరాడట. అప్పుడు లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకో అని అడగ్గా, నీ దర్శనం కోసం ఇంత కఠినమైన తపస్సు సామాన్యులు చేయలేరు, అందుకే నీవు శాంతరూపంతోనే ఇక్కడ కొలువై ఉండిపోవాలని కోరగా అప్పుడు కొండశిల మీద స్వామి ఆవిర్భవించాడు. అలా యాదర్షి తపస్సు వలన మనం ఈరోజు యాదగిరి గుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటున్నాం. ఇక తెలంగాణ వచ్చిన తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టారు. యాదగిరి చుట్టూ ఉన్న 8 గుట్టలను కలిపి నవగిరులుగా తీర్చిదిద్దనున్నారు. గుట్టపైన 30 నరసింహుని రూపాలు ప్రతిష్ఠించనున్నారు. ప్రస్తుతం 1/2 ఎకరంలో ఉన్న ప్రధాన ఆలయ స్థానంలో 2 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో కొత్త ఆలయాన్ని కడుతున్నారు. ఇలా ఎంతో మహిమాన్వితమైన యాదగిరి గుట్టను తెలంగాణ తిరుపతిగా మహాదివ్య పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్.